హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 4 ఎపిసోడ్ 3 and 4 మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. వీడియో రన్ టైం ఎక్కువ ఉంది కాబట్టి సో ఇంట్రో ఎక్కువ ల్యాగ్ చేయను. ఓకే, ఇంకా లేట్ అని ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఏందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడే మన ఆయనకు వచ్చి నా క్వశ్చన్ గురించి పూర్తిగా తెలుసు. కేవలం వాడి ఇంటెక్షన్స్ మీ క్లాస్ అందరికీ కూడా పాయింట్స్ ఇచ్చేది కాదు. వాడు కేవలం మీ అందరినీ ఉపయోగించుకొని వాడు మోర్ పాయింట్స్ని గెయిన్ చేసుకొని దాన్ని వాడి యొక్క సొంత యూజ్కి వాడుకుందాం అనుకుంటున్నాడు. అంతకు మించి ఏం లేదనడంతో ఇంకా మాట్లాడిన నానాసే కూడా అవును మీరు చెప్తాంటే నాకు కూడా అదే ఆలోచన వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంతో మందితో మోర్ పాయింట్స్ గురించి మాట్లాడాడు కానీ ఆ వచ్చిన పాయింట్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తానని ఇంతవరకు అస్సలు చెప్పలేదు. బట్ మన దురదృష్టం ఏంటంటే క్లాస్ అంతటిని కూడా వాడు గుప్పెట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఎవరు కూడా దాన్ని ఎదిరించి ప్రశ్న చేయడం లేదనడంతో ఇంకా మాట్లాడిన హొరికిత కూడా ఆ ఓషన్ గాని సంగతి పక్కన పెట్టేస్తే చూడనసే నేను మీతో ఒక మంచి రిలేషన్ అయితే కోరుకుంటున్నాను. అందులో డబ్బులు ఉండవు, బట్ నేనైతే మీకు ప్రామిస్ చేసి చెప్పగలను. నేను ఎండ్ టైం వరకు కూడా నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను. అండ్ మీ నుంచి కూడా నాకు అట్లాంటి సపోర్ట్ దొరికితే అదే చాలు అనడంతో ఇంకా మాట్లాడిన నానాసే కూడా ఓకే నేను డెఫినెట్లీ మీరు చెప్తాండే ఆఫర్ గురించి ఖచ్చితంగా ఓషన్ గానితో మాట్లాడతానని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా ఓషన్ గానికి ఫోన్ చేస్తారు. బట్ మన ఓషన్ గార్డ్ మాత్రం ఫోన్ ఎత్తి ఓ నానాసే ఫోన్ చేసావా, ఓకేలే ఇప్పుడేమే ఏదైనా మంచి ఆఫర్ దొరికిందా అనడంతో ఇంక అప్పుడే హొరికిత కూడా దాని గురించి మాట్లాడదామని నెగోషియేషన్ మీటింగ్ పెడితే నువ్వు దీనికి కూడా స్కిప్ చేసావు. అయినా నీకు మళ్ళీ పాయింట్స్ కూడా కావాలంటున్నావు. ఓకేలే నీకు నా ప్రపోజల్ గురించి చెప్తానని చెప్పి తన ప్రపోజల్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ మన ఓషన్ గడ్ మాత్రం నాకు అట్లాంటి వాటితో ఏం పని లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవడు చచ్చినా ఎవడు పైన కూడా నాకు అవసరం లేదు. కేవలం నాకు కావాల్సినది పాయింట్స్ మాత్రమే. ఏ నానాసే వింటున్నావా, ఇంకొకసారి పాయింట్స్ విషయంలో కాకుండా వేరే విషయాల్లో నాకు ఫోన్ చేసావు అనుకో నేను ఖచ్చితంగా చంపేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పి మనోడు ఫోన్ కట్ చేస్తాడు. ఇంకో ఓషన్ గడ్ మళ్ళీ ఇలా ర్యాష్గా మాట్లాడడంతో ఇంకప్పుడే నానాసే పాపం మళ్ళీ మన హొరికితకి అయితే సారీ చెప్పడంతో ఇంకా హొరికిత కూడా ఎందుకమ్మా నువ్వు ప్రతిసారి ఇట్లాంటి సారీ పంచాయతీలు పెట్టుకుంటున్నావు, ఇప్పుడు కూడా వాడేగా తిట్టిండేది, ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి నాకు ముందు నుంచినే తెలుసు అంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది అయాన కొంచెం రూమ్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన అయాన కొంచెంకి తన గర్ల్ ఫ్రెండ్ అనే కర్జోవా అయితే కాల్ చేస్తుంది. ఇంకా మనోడు కూడా కర్జోవాతో ఓకే నేను చెప్పినట్లుగానే అన్ని పనులు చేసావా అనడంతో దానికి అటు సైడ్ ఉండే కర్జోవా కూడా నువ్వు అడగడం నేను చేయకపోవడమేనా, నువ్వు అడిగిండే అన్ని పనులు కూడా చేశాను అండ్ నువ్వు అడిగినట్లుగానే ఆ క్లర్క్ గారితో మాట్లాడాను. అండ్ ఈ ఏప్రిల్ మంత్ స్టార్టింగ్లోనే మన ప్రిన్సిపల్ మేనేజర్ గారిని కలవడం కోసం ఒక ఫస్ట్ ఇయర్ అబ్బాయో అమ్మాయో తెలియదు ఒక పర్సన్ అయితే వెళ్ళి మీట్ అయ్యాడు. అండ్ తనతో తప్పనిడిచి మన వైస్ ప్రిన్సిపల్ ఇప్పటి వరకు ఎవరితోనూ మీట్ కాలేదు. అండ్ వాళ్ళిద్దరూ కూడా చాలాసేపు మాట్లాడుకున్నారంట. ఆ తర్వాత ఆ పర్సన్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనడంతో ఇంకా మాట్లాడిన అయాన కొంచెం కూడా ఓకే ఆ క్లర్క్ గాడు ఆ యొక్క పర్సన్ ఫేస్ ని చూసాడా అనడంతో దానికి కర్జువ కూడా లేదు ఆ విషయం కూడా కనుక్కున్నాను, ఆ క్లర్క్ గాడు ఫేస్ చూడలేదంట అనడంతో ఇంకా మన అయాన కొంచెం కూడా ఓకేలే మంచి పని చేసావు కర్జువా, థ్యాంక్ యూ సో మచ్ అనడంతో ఇంకా మాట్లాడిన కర్జువా కూడా నీకోసం ఇంత హెల్ప్ చేశా కదా నువ్వు కూడా నాకు ఒక హెల్ప్ చేస్తావు అనడంతో దానికి మనోడు కూడా డెఫినెట్లీ చేస్తాను ఏం కావాలో చెప్పు అనడంతో నేను కొంచెం మ్యాథ్స్లో వీక్లో ఉన్నాను, సో ఈ ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయలేకపోతానేమో అని భయంగా ఉంది, నీకేం ఇబ్బంది లేకుంటే నువ్వు నాకు మ్యాథ్స్ నేర్పించచ్చు కదా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా ఓకే డెఫినెట్లీ నేర్పిస్తాను రేపు ఈవినింగ్ నా రూమ్లో కలుద్దాం అనడంతో ఇంకా మాట్లాడిన మన కర్జువా కూడా ఓకే డెఫినెట్లీ కలుద్దాం అని చెప్పి తను ఎంతో సంతోషపడుతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మన క్లాస్ స్టూడెంట్ అయితే చూపిస్తామంట. అప్పుడే మన హొరికిత పాప మన కోతి లాంటి కోయింజి గంతకు వచ్చి నేను నీతో మాట్లాడాలి అనడంతో ఇంకా అప్పుడే మన కోయింజి గారు కూడా నువ్వు దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నావు నాకు ఆల్రెడీ తెలుసు, నువ్వేం బాధపడద్దు నా పార్ట్నర్ని నేనే వెతుక్కుంటాను, నా సావు నేను చేస్తా, నీకెందుకు అక్క నీ పని నువ్వు చేసుకో అన్నట్లు మనోడు ఎంతో ర్యాష్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మాట్లాడిన హొరికిత కూడా వీడు ఈ జన్మలో మారడనుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో మన వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటారు. అండ్ ఈసారి కూడా నానాసే పాప నేను ఆల్రెడీ ఆ హోషన్ గారిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను బట్ లొంగడం లేదు అనడంతో ఇంకా మాట్లాడిన మన హొరికిత పాప కూడా నేను ఆల్రెడీ అనుకున్నా నువ్వు ఎంత ట్రై చేసినా సరే వాడు మారడని నాకు తెలుసు, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైంలే, ఓకే మన అలయన్స్ డౌన్ చేద్దామా అనడంతో అప్పుడే నానాసే కూడా వెయిట్ సెన్పై గారు నేను మీకోసం ఒక ఐడియాతో అయితే వచ్చాను అండ్ నేను ఇప్పుడు ఒక టఫ్ డిసిజన్ అయితే తీసుకున్నాను, ఇప్పుడు మా క్లాస్ బండిని నేనే లీడర్గా ముందుండి చూసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను అనడంతో ఇంకా మాట్లాడిన హొరికితకు షాక్ అయ్యి లేదు నువ్వు అలా చేసావంటే అప్పుడు నీ మీద బర్డెన్స్ పెరుగుతాయి అనడంతో ఇంకా అప్పుడే నానాసే కూడా ఏం పర్లేదు బర్డెన్స్ గురించి ఆలోచిస్తే మా క్లాస్ ఫ్యూచరే ఉండదు అండ్ ఖచ్చితంగా ఓషన్ గారిని ఎదిరిచ్చైనా సరే నేను లీడర్ అవుతాను అనడంతో ఇంకా అప్పుడే హొరికిత కూడా లేదు ఇది జరగని పని, నువ్వు కానీ ఇప్పుడు లీడర్ అయ్యావనుకో అప్పుడు నువ్వు ఓషన్ గానికి ఎదురు వెళ్ళినట్లు కాదు దాదాపు మీ క్లాస్లో సగం మందికి ఎదురు వెళ్ళినట్లు, అప్పుడు ఆటోమేటిక్గా మీ క్లాస్ రెండు ముక్కలుగా విడిపోతుంది అండ్ మీ క్లాస్లో యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఈ ప్లాన్ కాకుండా మనం ఎందుకని ఓషన్ గారిని
కన్విన్స్ చేసేలాగా మాట్లాడకూడదు. ఓ పని చేయి, నువ్వంతా నాకు ఒక మీటింగ్ సెట్ చేయి, నేను వాడిని కన్విన్స్ చేస్తా అనడంతో ఇంకా మాట్లాడిన నానాసే కూడా లేదు అది కుదరని పని, వాడు ఒక డేంజరస్ వ్యక్తి, మిమ్మల్ని ఏదైనా చేసినన్నా చేస్తాడు అనడంతో ఇంకా మాట్లాడిన హరికిత కూడా ఏం పర్లేదు, నువ్వు నా మీద చూపిస్తానే, ఈ కన్సర్న్తో పోల్చుకుంటే వాడు ఒక పిల్ల బచ్చగల్లే, దాన్ని నేను చూసుకుంటాను, నువ్వు మీటింగ్ ఒకటి అరేంజ్ చేయడంతో దానికి మన నన్నసే కూడా ఓకే సెన్పై, డెఫినెట్లీ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అండ్ మీరు కూడా నన్ను నమ్మండి, ఖచ్చితంగా ఈ సండే రోజు నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను, అప్పుడు మనం హోషన్ గాని కన్విన్స్ చేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే ఒక నోటిఫికేషన్ రావడంతో ఇంక అప్పుడే హరికిత కూడా ఓకే నా స్టడీ గ్రూప్కి టైం అయింది, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళొస్తానని చెప్పి మన హరికిత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హరికితని చూస్తున్న మన ననాసే కూడా హరికిత సెన్పై గారు ఎంతో గ్రేట్ కదా, ఆవిడ చూడడానికి లేడీగా ఉన్నా సరే ఆవిడ థాట్స్, ఆవిడ బిహేవియర్, ఆవిడ యొక్క మంచితనంలో నాకు ఆవిడ ఎంతో గ్రేట్ పర్సన్ మాదిరి అనిపిస్తారు. కానీ మిమ్మల్ని చూసిన ప్రతిసారి మీరు ఎక్స్పెషలీ కియోటోక అయానా కోజి గారు మిమ్మల్ని చూస్తే నాకు ఒక వింత మనిషి మాదిరి అనిపిస్తుంది అనడంతో ఇంకా మాట్లాడిన అయానా కోజి కూడా అసలు తిను నా గురించి ఏమనుకుంటుంది, ఒకవేళ తినేనా ఆ వైట్ రూమ్ స్టూడెంట్, ఒకవేళ తినే వైట్ రూమ్ స్టూడెంట్ అయితే ఈ పాటికి తిను ఖచ్చితంగా నాతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి ట్రై చేసేది, లేకుంటే నాతో పార్ట్నర్ అవ్వాలని చెప్పి ఎలాగైనా కూడా ప్రయత్నాలు చేసేది. బట్ తిను ఈ రెండు కూడా చేయడం లేదు. బట్ ఈ రెండింటికంటే మెయిన్ ఇంపార్టెంట్ తను ఒక అలయన్స్ ఫామ్ చేద్దాం అనుకుంటుంది, దీని ద్వారా అయినా సరే నన్ను ఎక్స్పెల్ చేద్దామని చెప్పి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. అప్పుడే నానాసి కూడా సారీ సెన్పై గారు, నేను ఏదో తప్పుగా మాట్లాడాను, ఓకే మళ్ళీ కలుద్దాం సెన్పై, గుడ్ బై అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే మన ఆయన కొంచెం కూడా ఆగు నానాసే, నేను నీకు ఒక విషయం చెప్పాలి, నీకు ప్రైవేట్ పాయింట్స్ గురించి ఐడియా ఉందా అనడంతో ఇంకా మాట్లాడిన నానాసే కూడా లేదు నాకు వాటి గురించి పెద్దగా ఐడియా లేదంటుంది. ఇంకా అప్పుడే మనోడు కూడా ఓకే నేను ఒక విషయం చెప్తా జాగ్రత్త విను, నువ్వు ఆ ప్రైవేట్ పాయింట్స్ని ఉపయోగించుకొని ఒక పర్సన్ ఎక్స్పెల్ అవ్వకోకుండా కూడా చెయ్యొచ్చు అని చెప్తాడు. ఇంకా మాట్లాడిన నానాసే పాపకు ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోయి అసలు మీరు ఇదంతా నాకెందుకు చెప్తున్నారండంతో ఇంకా మనోడు కూడా ఏం లేదు, నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావు కదా, నేను కూడా ఇది నీకు యూస్ఫుల్ అవుతుందనే నీకు చెప్తున్నా అని చెప్తాడు. ఇంకా దానికి ననాసే కూడా థ్యాంక్ యూ సెన్పై అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది ఆయన కొంచెం రూమ్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ చెప్పినట్లుగానే మన కర్జువా పాప ఆయన కొంచెం రూమ్లోకి అయితే వచ్చేస్తుంది. అప్పుడే మన ఆయన కొంచెం కూడా ఓకే నీకు మ్యాథ్స్లో ఏ ప్రాబ్లమ్స్ డౌట్ ఉన్నాయండంతో ఇంకా అప్పుడే మన కర్జువా కూడా ఏంటి అప్పుడే చదువు స్టార్ట్ చేయాలా, కొద్దిసేపు మాట్లాడచ్చు కదా అనడంతో ఇంకా మనోడు కూడా చదువుతూ కూడా మాట్లాడచ్చులే, కమాన్ త్వరగా మొదలు పెట్టడంతో ఇంకా అప్పుడే కర్జువా కూడా ఓకేలే బట్ నువ్వు నా పక్కన వచ్చి కూర్చోవచ్చు కదా, ఇంకా దగ్గరుండి నేర్పించచ్చు అనడంతో ఇంకా మన ఆయన కొంచెం కూడా ఓకే అన్నట్లు కర్జువా పక్కన కూర్చొని మనోడైతే తనకి మ్యాథ్స్ నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన కర్జువా పాప కూడా ఓకే నీకు ఇంత బాగా మ్యాథ్స్ వచ్చు కదా, ఐ మీన్ నీకు అకాడమిక్ ఎబిలిటీ సి ఉంది, నువ్వు తలుచుకుంటే దాన్ని ఈజీగా ఏ కింద మార్చచ్చు, ఒకవేళ నువ్వు తలుచుకుంటే రాబోయే ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటా ఉండడంతో దానికి మనోడు కూడా 100 అంటాడు. ఇంకా మాట్లాడిన కర్జువా షాక్ అయ్యి నువ్వు తలుచుకుంటే 100 తెచ్చుకోగలవు కదా, ఎందుకని ఒక యావరేజ్ స్టూడెంట్ మాత్రం నటిస్తున్నావు ఉండడంతో దానికి మనోడు కూడా నేను ఎప్పుడు కూడా స్టాండ్అవుట్ అవ్వాలని కోరుకోవడం లేదు, సో అందుకనే నేను తెచ్చుకోలేదు, బట్ ఈసారి తెచ్చుకోవడానికి మెయిన్ కారణం నాతో పాటు ఇంకొకరు వస్తారు, సో అందుకోసమే చదవాలని డిసైడ్ అయ్యాను అంటుండు. ఇంకా మాట్లాడిన కర్జువా కూడా అయినా నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవులే అని చెప్పి పక్కనే ఉండే బెడ్ మీద అయితే వాళ్తుంది. అప్పుడే మన కర్జువా చేతికి ఏదో తగలడంతో వెంటనే దాన్ని తీసుకుంటుంది, అదొక వెంట్రుక అనమాట. ఇంకా దాన్ని చూసిన మన కర్జువా ఏంటిది అని అడగడంతో ఇంకా మనోడు కూడా అదేంటో తెలీదా, అది కేవలం ఒక హెయిర్ అంటాడు. ఇంకా మాట్లాడిన కర్జువా కోపం తెచ్చుకొని అది నాకు కూడా తెలుసురా, నీ హెయిర్ ఇంత పెద్దగా ఉండదు, ఇది ఒక అమ్మాయి హెయిర్, మర్యాదకు చెప్పు, నీ ఇంట్లోకి నేను కాకుండా ఇంకా వేరే అమ్మాయిలను కూడా తెచ్చుకుంటున్నావు అని చెప్పి మనోని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. ఇంక ఈ గ్యాప్లోనే డోర్ బెల్ రావడంతో ఇంక అప్పుడే మన కర్జువా కూడా ఎవరు ఆ అమ్మాయి అయినా అని చెప్పి వెంటనే వెళ్ళి చెక్ చేస్తే అక్కడ మన ఇచ్కా పాప ఉంటుంది. ఇంకా తనని చూసిన కర్జువా వెంటనే కెమెరా ఆన్ చేసి ఓసే యువత్వే నువ్వు అండ్ నీదేనా ఈ హెయిర్ అనడంతో ఇంకా తను కూడా ఓ షేట్ నేను వేరే రూమ్కి వచ్చానా, ఈ రూమ్ అయ్యన కొద్ది చనిపోయేది అనుకున్నాను అనడంతో ఇంక అప్పుడే అయ్యన కొద్ది అక్కడికి వచ్చి నువ్వు తప్పుగా అనుకోద్దు ఇది నా రూమే, సో ఏం పని చెప్పు అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుక పాప కూడా నేను మీ ఇంట్లో ఒక విలువైన ఆబ్జెక్ట్ని అయితే పోగొట్టుకున్నాను, నేను వచ్చి వెతుక్కోగలను అనడంతో ఇంకప్పుడే మన ఆయన కొంచెం కూడా ఓకే రా అంటాడు. ఇంకప్పుడే తనని చూసిన మన కర్జువా పాప కూడా కోపంగా అక్కడ కూర్చొని ఉంటుంది. ఇంకొచ్చిన వెంటనే మన ఇచ్చుక పాప ఓ మీరేనా అయిన కొద్ది చనిపోయాక
గర్ల్ ఫ్రెండ్ చూడ్డానికి మీరు అంత అందంగా లేకపోయినా పర్లే నాకంటే కొంచెం బాగానే ఉన్నారనడంతో ఇంకా మాట్లాడిన కర్జువ పాప ఇన్ఫ్యాక్ట్ నీకంటేనే కాదు మా క్లాస్ అందరిలో కంటే నేనే అందగత్తెని, అసలు నువ్వెందుకు వచ్చావు మర్యాదగా అది చెప్పు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్క పాప కూడా నాకు ఆయన కోజీ సెన్పైకి కొన్ని మ్యాటర్స్ అయితే ఉన్నాయి అది చెప్పకూడదు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన కర్జువ పాపకు ఒక సెకండ్ కోపం వచ్చేసి ఏంటి పర్సనల్ పనుల మర్యాదగా చెప్తావా లేదా అనడంతో ఇంక ఇచ్క పాప కూడా కూల్ సెన్పై కూల్ ఓకేలే చెప్తాలేండి, ఆయన నా యొక్క పర్సనల్ చెఫ్ అంటుంది. ఇంకా మాట్లాడిన షాక్ అయిన కర్జువ పాప కూడా అరే ఇది నిజమేనా అనడంతో ఇంకా మనోడు కూడా ఆ సూడోగాన్ కోసం చేస్తున్నాను అనడంతో ఇంకా అప్పుడే కర్జువ ఒకవేళ సూడోగాన్ కోసం చేస్తుంటే వచ్చి ఆనా కొడుకు వండి పెట్టాలి కానీ నీ చేతులతో అది నువ్వు దీనికేంటి పెడుతున్నావు అనడంతో ఇంకా మనోడు కూడా నా కష్టం పగోడికి రాకూడదు అనుకొని ఏం చేస్తాం కొన్ని సిచ్యువేషన్స్ అలా మార్చేయడంతో ఇంకా అప్పుడే ఇచ్క పాప కూడా ఓకే సెన్పై నా వస్తువు ఒకటి ఇక్కడ పడింది కొంచెం వెతుకుతారా అనడంతో ఇంకా మన ఆయన కొంచెం కూడా బెడ్ కింద హాల్లో మొత్తం అన్ని చోట్ల వెతుకుతాడు కానీ బట్ తన వస్తువు అయితే దొరకదు. ఇంకా అప్పుడే ఇచ్క పాప ఒక్క సెకండ్ ఉండండి నేను వెళ్ళి కిచెన్లో చెక్ చేస్తానని చెప్పి తను వెంటనే వెళ్ళి కిచెన్లో చెక్ చేసి ఓ దొరికింది సెన్పై గారు ఇదిగోండి ఇదే నా హెయిర్ క్లిప్ అనమాట, సో ఇది నాకెంతో సెంటిమెంట్ అందుకోసమే నేను వచ్చాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ సెన్పై అనడంతో ఇంకా మనోడు కూడా ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అదే నాకు పెద్ద హెల్ప్ తల్లి మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా వెంటనే మన ఇచ్క పాప కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మన ఆయన కోజీ ఒక చోట అయితే కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడే నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికి 105 పేర్స్ అనేటివి ఫామ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ 70% స్టూడెంట్స్ అనేది ఫిల్ అయిపోయారు. బట్ ఇప్పటికీ కూడా ఆ వైట్ రూమ్ స్టూడెంట్ కూడా ఎవడో నాకు తెలియదు, ఒకవేళ వాడు నా కోసమే ఇంకా పేరు కాకుండా ఉన్నాడేమో అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన సకైనాకి వచ్చి మాట్లాడిస్తుంది. ఏంటైనా కొంచెం సైలెంట్గా ఉన్నావు, ఓ ఫస్ట్ ఇయర్ వాళ్ళని పేరప్ చేసుకున్నావు అనడంతో ఇంకా మనోడు కూడా ఇంకా లేదు సూడోగానికి అండ్ మీ ఇంటి వాళ్ళకి పార్ట్నర్స్ వెతుకుతున్నాం, నేను కూడా ఎవరినో ఒకరిని వెతుక్కోవాలి అంటాడు. ఇంకప్పుడే సకైనాకి నీకు భయంగా లేదా ఆయన కొంచెం ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయించాలని చెప్పి ఆ చైర్మన్ గడ్ అయితే ఒక వైట్ రూమ్ స్టూడెంట్ అసాసినేషన్గా పంపించాడు, సో వాంత నువ్వు జాగ్రత్తగా ఉండాలనడంతో దానికి మనోడు కూడా ఏం కాదులే అన్నట్లు అంటాడు. ఇంకప్పుడే ఒక్కసారిగా సకైనాకి ఒకవేళ నీకు ఇబ్బంది లేకుంటే నేను నా అసిస్టెంట్గా ఎంతో చెప్పి నీకు ఒక పార్ట్నర్ని ఎతుకుతున్నా అనడంతో ఇంకప్పుడే మన ఆయన కొంచెం ఏం పర్లేదు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నా మీద చూపిస్తుండే ఇంత ప్రేమకి నాకెంతో సంతోషంగా ఉంది, బట్ నా డెస్టినీ ఏదైనా సరే దాన్ని నేనే డిసైడ్ చేసుకుంటాను అనడంతో ఇంకా మాట్లాడిన సకైనాకి కూడా అయితే నేను దూరం నుంచి నీ బ్యాటిల్ని అయితే గమనిస్తూ ఉంటానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడైతే మన సకైనాకి వెళ్ళిపోతుందో అప్పుడు మన ఆయన కొంచెం అలా రిలాక్స్ అవుతాడు లేదో అప్పుడే అక్కడికి ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి ఆయన కోజీ సెన్పై అంటే మీరేనా, నా పేరు ఉతియోమా అండ్ తిన పేరు సుబాకి, మీ ఇద్దరు కూడా క్లాస్ 1C స్టూడెంట్స్, మీకేం ఇబ్బంది లేకుంటే రాబోయే స్పెషల్ టెస్ట్లో పార్ట్నర్స్ గురించి మనం మాట్లాడచ్చా అనడంతో ఇంకా మనోడు కూడా డెఫినెట్లీ అని చెప్పి వీళ్ళు ముగ్గురు కాఫీ షాప్లో కూర్చొని ఉంటారు. ఇంకా అప్పుడే మన సుబాకి పాప నేను కేవలం ఇప్పుడు ఒక పార్ట్నర్ కోసం వెతకడం లేదు, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక రిలేషన్షిప్ కోసం వెతుకుతున్నాను అండ్ ఫ్యూచర్లో అది డిస్ట్రాయ్ కాకూడదని కోరుకుంటున్నాను, అందుకని మీ తాకొచ్చి ఇలా ప్రపోజల్ పెడుతున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన మన ఆయన కోజీ కూడా ఏంటి ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఎంతమందిని అడిగినారు అనడంతో ఇంకా అప్పుడే మన ఓటో గారు కూడా లేదు మీరే ఫస్ట్ అంటాడు. ఇంకా మాట్లాడిన మనోడు కూడా ఎందుకని మీరు ఇంత పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫస్టే నాకు ఇచ్చారు, వేరే క్లాస్ వాళ్ళని కూడా అడగచ్చు కదా అనడంతో ఇంకప్పుడే ఊటో గారు కూడా ఆల్రెడీ మేము క్లాస్ 2A వాళ్ళు ఇంకా 2C వాళ్ళు అయితే మాకు డబ్బుల పరంగా ప్రైవేట్ పాయింట్స్ పరంగా ఆఫర్స్ ఇస్తున్నారు అండ్ రిమైనింగ్ ఉండేది 2B ఇంకా 2D వాళ్ళే అండ్ 2Dలో తనకెందుకో మీరే నచ్చారనడంతో ఇంకా మాట్లాడిన మనోడు బట్ నాకు ఆల్రెడీ ఒక పార్ట్నర్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, సో తనతో మాత్రమే వర్క్ అవ్వాలనుకుంటున్నాను, మీరు ఏమనుకోవద్దండి అనడంతో ఇంకా వాళ్ళు కూడా ఒకవేళ మీరు ఫ్యూచర్లో కానీ డిసిజన్ చేంజ్ చేసుకునేటట్లుంటే ఇదే మా కాంటాక్ట్ ఇన్ఫో, సో మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయొచ్చు అనడంతో దానికి మనోడు కూడా డెఫినెట్లీ ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తానని చెప్తాడు. ఇంకా ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సీన్లో మన సాటోని ఇంకా మన కర్జువా పాపని అయితే చూపిస్తామట. ఇంకా అప్పుడే మన సాటో పాప కర్జువా అసలు ఎందుకని నువ్వు హినాటతో బ్రేకప్ చేసుకున్నావు అనడంతో ఇంకా ఫస్ట్లో మన కర్జువా పాప లేదు లేదు చేసుకోలేదు అన్నట్లు అబద్ధాలు చెప్పినా సరే మన సాటో పాప నాకు అన్నీ తెలుసు, నువ్వు ఎందుకని బ్రేకప్ చేసుకున్నావు, ఒకవేళ నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారా, నువ్వు మాత్రం ఈసారి నాకు నిజం చెప్పాలి కర్జువా అని చెప్పి ఏడ్చుకుంటానే నువ్వు ఆయన కొంచెంతో డేటింగ్లో ఉన్నావా అనడంతో ఇంకా మాట్లాడిన మన కర్జువా కూడా ఫస్ట్లో తను అబద్ధం చెప్దాం అనుకున్నా సరే బట్ సాటో ఫేస్ చూసి నిజమైతే చెప్పేస్తుంది, అవును మేమిద్దరు డేటింగ్లో ఉన్నామని చెప్తుంది. ఇంకప్పుడే సాటో పాప కూడా ఒకప్పుడు నేను అయ్యాన కొంచెం లవ్ చేశానని నీకు తెలుసు కదా, సో అప్పుడు నువ్వు కూడా నా పక్కనే ఉన్నావు కదా, నువ్వు అంతకు ముందర నుంచి డేటింగ్లో ఉన్నావా లేదంటే దాని తర్వాత అని అడగడంతో ఇంకప్పుడే కర్జువా కూడా
తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ బట్ మన సాటో పాప మాత్రం బాధపడుకుంటానే మర్యాదగా నిజం చెప్పు కర్జువా ప్లీజ్. ఇప్పుడు నువ్వు చెప్పే ఆన్సర్ని బట్టే నేను నిన్ను ఫ్యూచర్లో ఫ్రెండ్గా చూడాలా వద్దా అనేటట్లు బిహేవ్ చేస్తాను అనడంతో ఇంకా మాట్లాడిన కర్జువా కూడా అవును నువ్వు చెప్తానేది అంతా కూడా కరెక్టే, నేను కియోటాకా ఇద్దరు డేటింగ్లో ఉన్నామనడంతో ఇంకా మాట్లాడిన సాటో పాప ఓ నువ్వు ఇప్పుడు కియోటాకా అన్నావు కదా సరేలే మీరు ఎప్పటి నుంచి డేటింగ్లో ఉన్నారు చెప్పు అనడంతో ఇంకా అప్పుడే కర్జువా కూడా మేము స్ప్రింగ్ బ్రేక్ నుంచినే డేటింగ్లో ఉన్నాం, బట్ నాకు దానికంటే ముందర ఇన్ఫ్యాక్ట్ నువ్వు అయనా కోజీ గురించి అడ్వైజ్ అడిగావు కదా నేను అప్పటి నుంచినే తనని లవ్ చేస్తున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన సాటో పాప కోపంగా ఉండడంతో ఇంకా కర్జువా కూడా కూల్ కూల్ ప్లీజ్ కోప్పడద్దు అనడంతో ఇంకా మాట్లాడిన సాటో పాపకు కోపం వచ్చి ఏంటి నేను నిన్ను అడ్వైజ్ అడగడం కంటే ముందు నుంచి నేను తనని లవ్ చేస్తున్నావు అండ్ నేను తనని లవ్ చేస్తున్నానని చెప్పి తనకు తెలిసినా సరే ఆ నా కొడుకు నీ కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అండ్ ఇదంతా కూడా నాకు తెలిసినా సరే ఇప్పుడు నేను కోప్పడకూడదా, అది కూడా నువ్వే చెప్తున్నావు అని చెప్పి ఒక్కసారిగా కోపం తెచ్చుకొని మన కర్జువాకైతే గట్టిగా ఒక షాట్ ఇస్తుంది చంపకి. దెబ్బకు మన కర్జువా డార్లింగ్ ముఖం మీద అయితే వాచిపోతుంది. ఇంకా అది చూసిన సాటో పాప కూడా ఓకే ఇప్పుడు నువ్వు చేసిన దానికి చిల్లైంది అనడంతో ఇంకా మన కర్జువా కూడా లేదు నువ్వు నన్ను ఇంకొక దెబ్బ కొట్టు అనడంతో ఇంకా మాట్లాడిన సాటో పాప కూడా లేదు కొట్టను, ఇన్ఫ్యాక్ట్ నాకు నా బాయ్ ఫ్రెండ్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ముందర నా ఫ్రెండ్ ఏంటి నువ్వు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అండ్ నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు, నేను నా కోపాన్ని అయితే అంచుకోలేకపోయాను అండ్ ఈ బాధ నుంచి రిలీఫ్ కావాలని కోరుకున్నాను అందుకని నిన్ను అడిగాను అనడంతో ఇంకా మాట్లాడిన కర్జువా కూడా తనకు సారీ చెప్తుంది. ఆ విధంగా మన కర్జువా సాటో ఇద్దరు కూడా మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్లో మన అయనా కోజిగాడు ఇంకా సూడోగాడు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే మనోడు ఏరా బాగానే చదువుతున్నావు అనడంతో ఇంకా మనోడు కూడా నేను ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో 250 మార్కులు తెచ్చుకుంటాను అనడంతో ఇంకా మాట్లాడిన అయనా కోజి కూడా ఓ నీకు ఇప్పుడు చదవడం అంత బాగా నచ్చిందా అని అడుగుతాడు. ఇంకా మాట్లాడిన సూడోగాడు కూడా అలా ఏం లేదు, ఇన్ఫ్యాక్ట్ నన్ను మోటివేట్ చేసినది హొరికితనే, తన కోసమే నేను ఇంతలా చదువుతానని చెప్పుకుంటానే అయనా కోజి నువ్వేమనుకోనంటే నేను నిన్న ఒక క్వశ్చన్ అడగచ్చా, నీకు హొరికిత అంటే ఇష్టమా కదా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా అది నేను క్లారిటీకి చెప్పలేను అంటాడు. ఇంకా మాట్లాడిన సూడోగాడు అనుకున్నారా నువ్వు ఇదే ఆన్సర్ ఇస్తావని అనుకున్నా, అయినా ఏం పర్లేదు, ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ఇయర్లో ఎన్నో తప్పులు చేశాను అండ్ ఒకనొక సిచ్యువేషన్లో నేను మన క్లాస్కి బర్డెన్ అనిపించాను, బట్ ఆ టైంలో మీరే నాకు తోడుగా ఉన్నారు. సో నేను అప్పటి నుంచినే ఒకటి డిసైడ్ అయ్యాను అండ్ ఈ 2 ఇయర్స్ కూడా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, అది నా స్ట్రెంత్ పరంగా అయినా కావచ్చు లేదంటే చదువు పరంగా కానీ అన్ని విధాలుగా కూడా నేను మీకు హెల్ప్ చేయడం కోసమే నా జీవితాన్ని అర్పిస్తానడంతో ఇంకా మాట్లాడిన ఆయన కోజి కూడా వీడు ఎక్కడెక్కడో ఏదేదో ఆలోచిస్తున్నాడు అనుకుంటానే ఓకే చూడు నేను నిన్ను ప్రశ్న అడగచ్చా, ఇన్ఫ్యాక్ట్ నీకు హొరికిత అంటే లైకింగ్ అని నాకు బాగా తెలుసు, ఒకవేళ నీ ఫీలింగ్స్ హొరికిత అర్థం చేసుకోలేక తను కానీ నిన్ను రిజెక్ట్ చేస్తే ఏం చేస్తావు అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు అయితే నేను చచ్చిపోతా లేదంటే వేరే వాళ్ళని చంపేస్తా, ఒకవేళ ఈ రెండు కాదంటే ఒక్కటి మాత్రం ప్రామిస్ చేసి చెప్పగలను, నేనున్నంత వరకు హొరికితాను మాత్రం కిందికి చూడు, నేను అదే నేను నీకు ప్రామిస్ ఇస్తున్నాను అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి హొరికిత వచ్చి ఓకే గైస్ వెళ్దామా అనడంతో ఇంకా మనోళ్ళు కూడా ఓకే వెళ్దాం పదా అని చెప్పి వీళ్ళ ముగ్గురు వెళ్ళి ఓషన్ ఇంకా ననాసే కోసం అయితే వెయిట్ చేస్తుంటారు. అండ్ అప్పుడు కూడా మన హొరికిత ఓకే చూడ నువ్వు వాడు ఏం మాట్లాడినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాష్ కావద్దు అనడంతో ఇంకా మన సూడోగాడు కూడా డెఫినెట్లీ హొరికిత నీకు ప్రామిస్ చేస్తున్నాను నేను ర్యాష్ కానని చెప్పి మనోడు మాటిస్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఓషన్ గాడు ఇంకా ననాసే పాప అయితే ఎంట్రీ ఇస్తారనమాట. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిన దగ్గర ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అప్పుడే మన హోషన్ గడ్ కూడా ఓకే ఫైనల్గా మనం మళ్ళీ కలిసాం, ఓకే ఇప్పుడు మీ ప్రపోజల్ ఏంటో చెప్తారా అనడంతో ఇంకా అప్పుడే హురికిత కూడా నేను ఆల్రెడీ ననాసికి చెప్పినట్లుగానే మన 2 క్లాసెస్ పార్ట్నర్షిప్ అనేది ఒక అలయన్స్ మీద అయితే ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటట్లు ఉంటుంది, సో దీనికి మీకు ఓకేనా అనడంతో ఇంకా ఓషన్ గడ్ కూడా మీ తొక్కలో ఫిలాసఫీస్ ఎవరికి కావాలి నేను దాని గురించి అడగడం లేదు, మీరు కేవలం నాకంటే 1 ఇయర్ సీనియర్ అని మీరు నా దగ్గర ఒక సెన్పై కార్డ్ అయితే అస్సలు ప్లే చేయకండి, నేను ఇక్కడికి వచ్చిండేది తొక్కలో మీరు మాట్లాడుతుండే ఆ సో కాల్డ్ ఈక్వాలిటీ రిలేషన్షిప్ వీటి గురించి కాదు, మర్యాదగా అడుగుతున్న పాయింట్స్ ఎన్ని ఇస్తారో అది మాత్రం చెప్పండి అనడంతో దాన్ని మన హురికిత కూడా అనుకున్నా నువ్వు ఖచ్చితంగా దీని తక్కే వస్తావని, ఒకవేళ నువ్వు పాయింట్స్ కోసం ఇక్కడికి వచ్చినట్లయితే అది మాత్రం నీకు దొరకదు, నేను ఇక్కడికి వచ్చినది కేవలం అలయన్స్ గురించి మాట్లాడడానికే అని చెప్తుంది. దానికి మన ఓషన్ గడ్ కూడా అట్లయితే ఓకే ఇంకా నేను వెళ్ళొస్తాను ఇది కుదరదులే అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు.
కానీ అప్పుడే మన నానాసే పాప ఆ క్వశ్చన్ ఒకసారి సెన్పై గారు చెప్పే మాటల గురించి ఆలోచించవచ్చు కదా, దీనివల్ల మన ఇద్దరికి కూడా లాభం ఉంటుంది అనడంతో ఇంకా మన ఓషన్ గారు కూడా ఆపుతావని తొక్కలో ముచ్చట్లు అండ్ నువ్వు కావాల్సింటే తన మాటలేను, నాకంత టైం లేదు, ఇన్ఫ్యాక్ట్ నేను వెళ్ళిపోతాను అనడంతో ఇంకా నానాసే పాప కూడా ఒకవేళ నువ్వు వాళ్ళ వెళ్ళిపోయేటట్లుంటే ఖచ్చితంగా నేను చెప్పే మాటను, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను కూడా లీడర్ కింద పోటీ చేస్తాను, అప్పుడు మన క్లాస్లో యూనిటీ కూడా దెబ్బతింటుంది, అసలు నీకు ఎందుకని అర్థం కావడం లేదు, ఇప్పుడు మన నెగోషియేషన్ అనేది ఇప్పుడు మన పార్ట్నర్షిప్ అనేది హొరికిత సెన్పైతో చేసుకోవడం వల్ల మనకంటూ ఒక ట్రస్ట్ వస్తుంది, దానివల్ల ఫ్యూచర్లో ఇట్లాంటి ఎగ్జామ్స్ ఎన్ని జరిగినా సరే వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు, లేదంటే ఫ్యూచర్లో ఇట్లాంటి టెస్ట్ రాదని నువ్వేమైనా గ్యారంటీ ఇస్తావా, వాళ్ళు మనకంటే 1 ఇయర్ సీనియర్, వాళ్ళు ఇట్లాంటి టెస్ట్లు ఎన్ని చూసింటారు, ఒకవేళ ఫ్యూచర్లో ఇట్లాంటి టెస్టులు మనకొచ్చి అండ్ మనం వీళ్ళనైతే ఇలా పాయింట్స్ రూపంలో అడిగితే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మనం ఎంత ఆఫర్ చేసినా కూడా మనతో పేరప్ గారు, సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఒక్కసారి అర్థం చేసుకోవడంతో ఇంకా మాట్లాడిన ఓషన్ గారు ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చుకుంటా అసలు నువ్వేమనుకుంటున్నావు, ఈ తొక్కలో ప్రైవేట్ పాయింట్స్ ఇంకా పెనాల్టీ అండ్ ఫ్యూచర్లో రాబోయే టెస్టులను చూసి నేను భయపడతాను అనుకుంటున్నావా, నెవర్, ఎవడు ఎటుపోయినా నాకేం బాధలేదు, అసలు నీకు ఎందుకని అర్థం కావడం లేదు, ఈ టెస్ట్లో మనకంటే వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట, సో వాళ్ళే ఎక్స్పెల్ అయిపోతారు అనడంతో ఇంకా నానాసే పాప కూడా ఓకే ఈ టెస్ట్లో వాళ్ళే ఎక్స్పెల్ అయిపోతారు, బట్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి మన క్లాస్లో కూడా ఎవరో ఒకరు ఎక్స్పెల్ అవుతారు, అట్లాంటి టైంలో మనకి హెల్ప్ చేసేది వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ పాయింట్ అంటారు, ఇంకా మాట్లాడిన మన ఓషన్ క్యాన్కి ఏం అర్థం కాదు, ఇంకా అప్పుడే ఉరికిడితే ఎక్స్ప్లెయిన్ చేస్తామట, ఈ ఇయర్ ఎండ్ సిచ్యువేషన్లో ప్రతి క్లాస్లో నుంచి కూడా ఒక స్టూడెంట్ని అయితే ఎక్స్పెల్ చేపిస్తారు, అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఆ స్టూడెంట్ని కాపాడాలంటే ఖచ్చితంగా మన దగ్గర ప్రొటెక్షన్ పాయింట్ అన్న ఉండాలి, లేదంటే కొన్ని మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ అయినా ఉండాలి, సో ఈ రెండు కూడా మీ ఫ్యూచర్లో అస్సలు దొరకవు, సో ఏమంటారు అనడంతో ఇంకా మాట్లాడిన మన ఓషన్ గడు మీ అందరికీ పిచ్చి పట్టింది, తొక్కలో ఈ సొల్లంతా వాక్కుంటా మీరంతా కూడా నన్ను భయపెడదామని చూస్తున్నారా, అది అస్సలు జరగదు, ఇన్ఫ్యాక్ట్ నాకు ఈక్వాలిటీ అంటేనే అస్సలు నచ్చదు, మర్యాదగా నేను చెప్పిండే ఆఫర్ ఒప్పుకుంటేనే నేను మీ యొక్క పార్ట్నర్షిప్ అనేది యాక్సెప్ట్ చేస్తానడంతో ఇంకా ఉరికిత కూడా అసలు మేము చెప్తుండేది నీకు ఎందుకని అర్థం కాలేదు, సరేలే నువ్వు మమ్మల్ని నమ్మాలంటే మేము ఏం చేయాలో చెప్పు అనడంతో ఇంకా మాట్లాడిన ఓషన్ గడు ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చారు, సరేలేండి నేను చెప్పినట్లుగానే ఇప్పుడు మీరు నాకు ఒక 1 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ అయితే షేర్ చేయండి అండ్ కొన్నాళ్ళ తర్వాత నేను తిరిగి ఇచ్చేస్తాను, అండ్ మీరు కానీ నేను అడిగిన పాయింట్స్ అనేటివి ఇప్పుడే నాకు సెండ్ చేస్తే అప్పుడు నేను మీ దగ్గర నుంచి ట్రస్ట్ ఉంటుందని నమ్ముతాను అనడంతో ఇంకా మాట్లాడిన మన ఆయన కోజిగాడు కూడా ఈ ఓషన్ గాడు చాలా తెలివైనడు, ఇన్ఫాక్ట్ రూన్ గాని కంటే అతి తెలివి ఎక్కువ ఉంది, వీంతో మాత్రం జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు, ఇంకా అప్పుడే హొరికిత కూడా నువ్వు అడుగుతానేది మొత్తం అంతా కూడా నాకు అర్థమైంది, బట్ నేనైతే నీకు పాయింట్స్ ఇవ్వలేను అంటుంది, ఇంకా మాట్లాడిన మన ఓషన్ గారు కూడా ఓ షెట్ నేను అడిగిండే 1 మిలియన్ పాయింట్స్ మీరు ఇవ్వలేకుంటే అట్లాంటి టైంలో మీరు లైఫ్ లాంగ్ కూడా మాకు హెల్ప్ చేస్తారని మేము ఎలా నమ్ముతాము, ఇది అసలు వర్కౌట్ కాదు అనడంతో ఇంకా మాట్లాడిన ఉరికిత కూడా అది నాకు కూడా తెలుసులేరా అంటుంది, ఇంకొకసారిగా కోపం తెచ్చుకొని మన ఓషన్ గాడు వెంటనే కూల్ డ్రింక్ తీసుకొని ఉరికిత మొగానికి కొడతాడు, ఇంకా చూసిన మన చూడగాడు ఒక్కసారిగా ఓషన్ గాని మొగం పగలగొట్టడానికి అయితే పంచి ఇవ్వడానికి దగ్గరికి వస్తాడు కానీ బట్ అప్పుడే హురికిత ఆగు చూడు అనడంతో ముఖం దగ్గరికి వెళ్ళి మనోడైతే చేతిని స్టాప్ చేసి ఎందుకని ఆపుతున్నావు హురికిత, ఈరోజు వీని మొగం పగలగొడతానంటాడు, బట్ అప్పుడే మన హురికిత పైకి లేచి ఓకే నువ్వు ఇప్పుడు ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్నావు, బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఒక మంచి ప్లాన్ వేసుకొని నెక్స్ట్ టైం రా అప్పుడు కలుద్దామని చెప్పి హురికిత తన గ్యాంగ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇంకా వాళ్ళ వెనకలే మన ఓషన్ గాడు ఇంకా ననాసే పాప కూడా వెళ్తూ ఉంటారు, ఇంకా అప్పుడే మన ఓషన్ గాడు ఆగండి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అనడంతో ఇంకా ఉరికిత కూడా నీ తొక్కలో డిమాండ్స్ అండి ఇట్లాంటి తొక్కలో ఐడియాలు నాకు చెప్పొద్దు, నాకు అంత టైం కూడా లేదు, ఏదన్నా డైరెక్ట్గా చెప్పు అనడంతో ఇంకా మన ఓషన్ గారు కూడా ఓకే మా క్లాస్ అందరికీ కూడా మీతో పార్ట్నర్ కమ్మని నేను చెప్తాను, బట్ దానికి బదులుగా నాకు 2 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ ఇస్తే అదే చాలంటాడు, ఇంకా మాట్లాడిన ఉరికిత కూడా ఓకే ఇప్పటికి నీ నిజ స్వరూపం బయటపడింది, నీకు కావాల్సినది కేవలం ప్రైవేట్ పాయింట్స్ మాత్రమే, దానికోసమే ఇంతసేపు సొల్లు మాట్లాడుతున్నావు కదా అనడంతో దానికి మనోడు కూడా అవును ఇప్పుడు మీకు దీనికంటే మంచి ఆప్షన్ ఇంకా ఎక్కడ దొరకదు, ఇన్ఫ్యాక్ట్ నేను అడుగుతానే చీప్ అమౌంటే, సో దీనికైనా యాక్సెప్ట్ చేస్తే మీరు క్లాస్లో ఎవరు కూడా ఎక్స్పెల్ కాకుండా మీరు కాపాడినట్లయితారు, ఏమంటారు అంటున్నాడు కానీ బట్ మన హొరికిత మాత్రం నీ ఆఫర్ నేనైతేనే పెట్టుకో అన్నట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది, ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన ఓషన్ గాడు ఓకే ఓకే నేను మీ ఆఫర్నే యాక్సెప్ట్ చేస్తున్నాను ఓకేనా అనడంతో ఇంకా ఉరికిత కూడా ఏమైందిరా సడన్గా నువ్వు నీ హార్ట్ని చేంజ్ చేసుకున్నావు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు మాతో ఇప్పుడు అలయన్స్కి అయితే యాక్సెప్ట్ చేస్తున్నావు అనడంతో
దానికి మనోడు కూడా బట్ దాని గురించి మనం మాట్లాడుకుందాం, కానీ అది ఇక్కడ కాదు, నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది అనడంతో ఇంకా మనోళ్ళంతా కూడా ఓకే నీకు 10 నిమిషాలే టైం ఇస్తున్నాం అనడంతో దానికి వాడు కూడా అదే చాలని చెప్పి ఒక లొకేషన్కి అయితే మనోళ్ళని తీసుకొని వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే మన హోషన్ గాడు వెంటనే ప్లేట్ మార్చి సరేలేండి ఇప్పుడు మీరు నాకు 3 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ ఇస్తే అప్పుడు నేను మీ అందరినీ కూడా ఇక్కడ ఏం చేయకోకుండా వదిలిపెడతాను అనడంతో ఇంకా మాట్లాడిన చూడగాడు నేను అనుకున్నారా నువ్వు దొంగ నా కొడుకు అనడంతో ఇంకా ఓషన్ గాడు కూడా ఇంకా మీరేమనుకున్నారు తొక్కలో మీరు మాట్లాడే మాటలకు నేను లొంగుతాను అనుకుంటున్నారా, అది ఎప్పటికీ జరగదండంతో ఇంకా మాట్లాడిన హురికిత కూడా నేను అనుకున్న వీడొక చెత్త నా కొడుకులేండి సర్లేండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి వాళ్ళు రిటర్న్ తిరుగుతూ ఉండగానే అప్పుడే ఒక్కసారిగా మన ఓషన్ గాడు మన హురికిత మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ దాన్ని గమనించిన చూడగాడు వెంటనే అటాక్ నుంచి హురికితను కాపాడి ఆ అటాక్ అనేది మనోడు తీసుకుంటాడు. అండ్ మన హోషన్ గాడు కొట్టిన షాట్ వల్ల సూడోగానికి నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. ఇంకప్పుడే మన సూడోగాడు కూడా ఈసారి హొరికిత కూడా నన్ను ఆపలేదురా అని చెప్పి వెంటనే మనోని మీద అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ బట్ ఈసారి కూడా ఓషన్ గాడు మన సూడోగానికి దొక్కలో గుద్దుతాడు. ఇంకా దాన్ని చూసిన హొరికిత కూడా అరే పిచ్చోడా నువ్వేం చేస్తున్నావు అనడంతో ననాసే పాప కూడా ఆగండి హొరికిత సెన్పై గారు, మీరు ఒకప్పుడు చూస్తున్న స్కూల్కి ఈ ఇయర్ స్కూల్కి చాలా తేడాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్ నాగమో గారు ఈ ఇయర్ స్కూల్లో ఎన్నో చేంజెస్ చేశారు అండ్ వాళ్ళు ఫైట్స్ను కూడా అలౌ చేయించారు అనడంతో ఇంకా మాట్లాడిన మన హొరికితకి మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ దీనికి పేర్లగానే మన హోషన్ గడితే సూడో కానీ పిచ్చగొట్టుడు కొట్టుకుంటా అరే సూడో నేను చెప్తానే జాగ్రత్తగా వినో, నీకు ఆ హొరికిత అంటే ఎంతో ఇష్టం కదా, ఇప్పుడు తన అందమైన ముఖాన్ని నేను ఇప్పుడు పగలగొట్టబోతున్నాను బాగా చూస్తూ ఉండంటాడు. ఇంకా దాన్ని గమనించిన అయానా కోజి కూడా ఓకే సూడోగాన్తో కంపేర్ చేస్తే ఈ హోషన్ గానికి రియల్ లైఫ్ ఫైటింగ్ అనేది ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకనే సూడో గానికి అంత స్ట్రెంత్ ఉన్నా సరే వీని ముందర నిలవలేదు. అందుకనే అనుకుంటా ఆ రియూన్ గాడు కూడా వీనితో ఫైటింగ్ పెట్టుకోలేదని చెప్పి అనుకుంటాడు. అండ్ నేను ఖచ్చితంగా చెప్పగలను హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో కానీ లేదంటే వైలెన్స్ సృష్టించడంలో ఈ ఓషన్ గాడే అప్పర్ హ్యాండ్ లో ఉంటాడు అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారల్ గా మన ఓషన్ గాని మీద అటాక్ చేయాలని చెప్పి సూడో గాడు ట్రై చేస్తాడు. కానీ బట్ మనోడు వెంటనే సూడో గాని ఇసిరి కొడతాడు. ఇంకా అప్పుడే మన ఓషన్ గారు కూడా ఓకే మీ స్ట్రాంగెస్ట్ బాడీ గార్డ్ కూడా ఇప్పుడు కుప్పగొలిపోయాడు, ఇప్పుడు నువ్వేం చేస్తావు హొరికిత అనడంతో ఇంకా హొరికిత కూడా ఓకే నువ్వు వైలెన్స్ ద్వారా మాలో ఉండే స్పిరిట్ని బ్రేక్ చేయాలనుకుంటున్నావా, అది నేను ఎప్పటికీ కూడా అలో చేయను, నీకు దమ్ముంటే నాతో ఫైట్ చేయంటుంది. ఇంకా మన ఓషన్ గారు కూడా ఈసారి నేను నిన్ను కొట్టే దెబ్బలకి నువ్వు నా కాళ్ళ మీద అడుక్కొని ఆ అగ్రిమెంట్లు సైన్ పెడతా అని అడుక్కునేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను అనడంతో ఇంకా హొరికిత కూడా తొక్కలో అది జరిగినప్పుడు చూద్దాంలే అయినా నువ్వు నన్ను ఓడించాలి కదా అనుకుంటుంది. ఇంకా మన ఓషన్ గారు కూడా ఈసారి నీకు కన్ఫర్మ్ సావే అని చెప్పి తన మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ బట్ వెంటనే హొరికిత మన ఓషన్ గాని కడుపులో ఒక షాట్ ఇచ్చి అండ్ మూతి దగ్గర ఒక షాట్ కొట్టి వెంటనే ఎగిరి వాడి మొగం మీద దందాం అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మన ఓషన్ గాడు తన యొక్క కాలును పట్టుకొని ఓకే నీ మూవ్స్ అనేటివి కూడా ఎంతో బాగున్నాయి బట్ అవి వర్కౌట్ కావని చెప్పి వెంటనే తనని ఇసిరి కొడతాడు. ఇంకా చూసిన చూడగానికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా వెంటనే హొరికిత తాకొచ్చి తన కాలర్ పట్టుకొని ఇప్పుడు చెప్పు హొరికిత మనం అగ్రిమెంట్ చేసుకుందామా, బట్ ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకోవాలంటే నాకు 5 మిలియన్ పాయింట్స్ కావాలి అని అడుగుతాడు. ఇంకా మాట్లాడిన హొరికిత అది ఎప్పటికీ జరగదు, అయానా కోజి వెంటనే టీచర్స్ కాల్ చేయంటుంది. బట్ వెంటనే మన ఓషన్ గార్డ్ ఒక కన్నింగ్ లుక్ ఇచ్చేనికి తిరిగి ఒకవేళ నువ్వు కానీ టీచర్స్కి ఫోన్ చేసావు అనుకో ఇక్కడ సిచ్యువేషన్స్ ఇంకా దారుణంగా మారుతాయని చెప్పి తన పాకెట్లో నుంచి ఒక నైఫ్ని అయితే తీస్తాడు. అది కూడా ఎంతో షార్ప్గా ఉంటుంది. ఇంకా అప్పుడే హొరికితతో ఇప్పుడు చెప్పు హొరికిత నువ్వు నా యొక్క కండిషన్స్ అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేసి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తావా లేదంటే నీ ఫ్రెండ్ ఏంటి అయానా కోజిని నన్ను చంపేయమంటావా అనడంతో ఇంకా మాట్లాడిన హొరికిత ఒక్క సెకండ్ ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఓషన్ గారు కూడా ఓకే ఆలోచించే అంత టైం లేదులే ముందు వాడిని వేసేసి వచ్చి ఆ తర్వాత నీ గురించి మాట్లాడతానని చెప్పి వెంటనే అయానా కోచ్ వైపు తిరుగుతుందో లేదో అక్కడికి మన ననాసే పాప వచ్చి ఆ ఓషన్ నువ్వు చేస్తానేదాన్ని నేను ఖచ్చితంగా అడ్డుకుంటాను, మర్యాదగా నువ్వు చేస్తానేదంతా కూడా ఆపే అంటుంది. కానీ బట్ మన ఓషన్ గారు మాత్రం నేను మర్యాదగా చెప్తున్నాను ననాసే దయచేసి పక్కకి వెళ్ళు అనడంతో ఇంకా అప్పుడే ననాసే కూడా నన్ను క్షమించండి హొరికిత సెన్పై గారు, ఇన్ఫ్యాక్ట్ మేము ఇక్కడికి వచ్చినది మీ యొక్క అలయన్స్ ఒప్పుకోవడం కోసం కాదు, ఇదంతా మా యొక్క హోజన్ గాన్ ప్లానే అండ్ వాడు ఇక్కడికి వచ్చి మీ అందరినీ కూడా ట్రాప్ చేసి మీతో ఇలా అగ్రిమెంట్ చేయించుకోవాల్సిండేదే అని చెప్పి మా యొక్క ఇంటెన్షన్ అని చెప్పడంతో ఇంకా మాట్లాడిన ఓజన్ గాడు ననాసే నీకేమైనా పిచ్చి పట్టిందా మర్యాదగా పక్కకు తప్పుకో, నువ్వు ఈ సొల్లు వాగడంతా పక్కనకి వెళ్ళి మాట్లాడుకో, ఇన్ఫ్యాక్ట్ నా కళ్ళ ముందర అయ్యాన కోజీ ఉన్నాడు తనని డౌన్ చేస్తే మన క్లాస్కి హ్యూజ్ అమౌంట్ వస్తుంది అది నీకు కూడా తెలుసు కదా, సో దాన్ని బుర్రలో పెట్టుకొని పక్కకి తప్పుకో అంటాడు. ఇంకా ననాసే కూడా అది నాకు కూడా తెలుసు బట్ నువ్వు అయ్యాన కోజీ పైన అయితే టార్గెట్ చేయడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ తనను వదిలే అంటుంది. కానీ
బట్ మన హోషన్ గాడు మాత్రం ననాసేని పక్కనకి ఇసిరేసి అడ్డం రాద్దు, ఇంకొకసారి వస్తే నిన్ను కూడా చంపి పారేస్తానని చెప్పి ఒక్కసారిగా మన అయాన కోచి మీద అయితే అటాక్ చేస్తాడు. ఇంకా దాన్ని గమనిస్తున్న మన అయాన కోచి కూడా ఒక్కసారిగా 2 అడుగులు ముందరకేస్తాడు అండ్ సడన్ గా అక్కడంతా కూడా వాన పడుతుంది. అండ్ ఆ వానలో మనం చూస్తే మన అయాన కోచి హోషన్ గాడు చేస్తున్న అటాక్ ని డిఫెండ్ చేస్తాడు తన యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగించుకొని. అది కూడా కావాలనే తన చేతికి అయితే డ్యామేజ్ తగిలించుకొని మరీ ఆపుతాడనమాట. ఇంకా దాన్ని చూస్తున్న హోషన్ గాడు కూడా నువ్వు తలుచుకుంటే దీన్ని తప్పించుకోగలవు, బట్ ఎందుకు తప్పించుకోవడం లేదనడంతో ఇంకప్పుడే మన అయాన కోచి కూడా ఇప్పుడు నువ్వు వాడుతున్న ఈ నైఫ్ అనేది నేను నా సొంత డబ్బులతో కొన్నాను అండ్ నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఈ నైఫ్ అనేది నీ దగ్గర తెప్పించుకున్నావు అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు నా ఫ్రెండ్స్ని అడ్జస్ట్ నుంచి ఇప్పుడు నువ్వు కావాలని ఈ నైఫ్తో నా మీద అటాక్ వచ్చావు అండ్ నువ్వు పట్టుకునే విధానాన్ని అయితే నేను ఈజీగా డాట్ చేసి రిటర్న్లో ఈ నైఫ్తో నీ మీద అటాక్ చేయగలను. ఒకవేళ నేను అలా చేస్తే ఆటోమేటిక్గా నువ్వు దీన్ని చూపించుకొని నువ్వు నన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిద్దామనే కదా నీ ప్లాన్, అందుకనే నేను అలా చేయలేదనడంతో ఇంకప్పుడే ఓషన్ గార్డ్ కూడా అవునా మరి ఎందుకని ఇప్పుడు నువ్వు నీ చేతిని తగిలించుకున్నావు, దీనికి అర్థం ఏంటో చెప్పు అనడంతో ఇంకా మన అయాన కోచి కూడా ఒకవేళ కానీ నేను ఇలా తగిలించుకోకుంటే ఆటోమేటిక్గా ఈ కేసు అనేది ఫ్యూచర్లో అయినా సరే నా మీదకి వచ్చేది. ఇప్పుడు నేను ఇలా తగిలించుకున్నా కాబట్టి దీనికి కారణం ఏంటి మీ అందరినీ కూడా నేను తలుచుకుంటే ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయించగలను. ఇప్పుడు మీరేం చేస్తారనడంతో ఇంకా మాట్లాడిన ఓషన్ గార్డ్ షాక్ అయ్యి అసలు ఇది నీక్ నైఫ్ అని నీకెలా తెలుసు అనడంతో ఇంకా మన అయాన కోచి కూడా ఎందుకంటే ఈ టెస్ట్ను కండక్ట్ చేసిండేదే నన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయించడానికని నాకు ఫస్ట్ నుంచి నేను తెలుసు అంటాడు. ఇంకా మాట్లాడిన సూడోకి హురికిత బాబుకు మైండ్ బ్లాక్ అయితే ఇంకా అప్పుడే మన ఓషన్ గారు కూడా అట్లయితే నీకు ఇదంతా ముందు నుంచినే తెలుసు అనడంతో ఇంకా మన అయాన కోచి కూడా నాకు మొదటి నుంచినే అన్నీ తెలుసు అంటాడు. అప్పుడే మనం ఫ్లాష్ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాం. ఫస్ట్ టైం మన అయాన కోచి అమావాస్య పాపతో మాల్లోకి వెళ్ళించి అప్పుడు అదే పనిగా అమావాస్య పాప మన అయాన కోచి డబ్బులతో తనకే నైఫ్ కొనిస్తుంది. అండ్ ఎప్పుడైతే మన అయాన కోచి వంట చేస్తుంటాడో ఆ రోజు కామ్గా మన అయాన కోచికి బాయ్ చెప్పి నెక్స్ట్ డే రోజు మనోడు కర్జువా పాపతో పులిహోర కలుపుతుండగా అప్పుడు అమావాస్య పాపను పంపించి కావాలనే తన కిచెన్ లోపలికి వెళ్ళి ఆ నైఫ్ను దొంగలించి నైస్గా అది తెచ్చి మన ఓషన్ గారికి ఇచ్చేసి ఉంటుంది. ఇంకా నైఫ్ ఇప్పించుకొని మన ఓషన్ గారు కూడా ఒక ప్లాన్ వేస్తామంట. అయాన కోచిని ఇంకా తన ఫ్రెండ్స్ని ఇక్కడ పిలిపించి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా గాయం చేపించి అయాన కోచితో కావాలనే మన ఓషన్ గారు దెబ్బలు తిన్నట్లు నటించి దాన్ని చూపించుకొని వైలెన్స్ పేరుతో మన అయాన కోచిని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిద్దామని చెప్పి ప్లాన్ వేసింటాడు. బట్ ఈ ప్లాన్ అంతటి గురించి కూడా మన అయాన కోచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇంకా మాట్లాడిన ఓషన్ గారికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. అట్లుంటది మనతోని. ఇంకా పక్కన ఉండే హురికిత పాప కూడా ఏంటి అమావాస్య పాప కూడా ఇన్వాల్వ్ అయిందా అనడంతో ఇంకా అప్పుడే మన అయాన కోచి గారు కూడా అవును నేను ఏ నైఫ్ అయితే కొన్నానో అట్లాంటిదే మన ఓషన్ గారు కూడా కొన్నాడు. అండ్ సెకండ్ టైం అమావాస్య నా రూమ్లోకి వచ్చినప్పుడు నా నైఫ్ని ఎత్తుకొని వెళ్ళి అండ్ డౌట్ రాకోకుండా తను ఓషన్ గారు కొన్న నైఫ్ని అయితే నా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయింది. ఏంట్రా ఓషన్ నేనంతా చెప్తాను కరెక్టే కదా అనడంతో ఇంకా మాట్లాడిన ఓషన్ గారు కూడా బహుశా అమ్మాయిలు నమ్ముకుంటే ఇలాగే జరుగుతుందేమో అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన అయాన కోచి కూడా తొక్కలో ఆ అమావాస్య పాప ఉంది కాబట్టి కనీసం నీ ప్లాన్ ఇటు వరకైనా వచ్చింది, లేదంటే నువ్వు ఈ ప్లాన్ వేసిన వెంటనే నేను ఈ ప్లాన్ని ఇంకా నిన్ను రెండింటిని కూడా క్రష్ చేసి పారేసేవాడిని. అయినా ఏం పర్లేదు నువ్వు చేసినదంతా కూడా నేను బయట ఎవరికి చెప్పను. బట్ దానికి బదులుగా నాకు 2 రిక్వెస్ట్లు ఉన్నాయి. మొదటిది ఐ వాంట్ క్లాస్ 1D ఇంకా 2D వాళ్ళు ఇద్దరు కూడా అలయన్స్ ఫామ్ చేయాలి, అది కూడా ఈక్వల్ ఫుట్టింగ్ అయితే ఉంటుంది, నువ్వు బాధపడాల్సిన పని లేదు. అండ్ సెకండ్ది రాబోయే స్పెషల్ టెస్ట్లో నేనే నీకు పార్ట్నర్గా అయితే ఉంటాను అండ్ నువ్వేం బాధపడద్దులే, నీ ఎగ్జాము అండ్ నీ చదువు కూడా నేనే చూసుకుంటాను అనడంతో ఇంకా మాట్లాడిన ఓషన్ గారు కూడా ఓ ఇట్స్ గ్రేట్ అయాన కోచి గారు, ఇన్ఫాక్ట్ మీతో కలిసి వర్క్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నాతో ఇంక ఈ పిల్లాట్లు అస్సలు ఆడకండి, ఎందుకంటే నాకు ఇప్పటి నుంచి ఒకటే కోరిక ఉంది, ఇంకా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కొట్టాలని కోరుకోను, నాకు కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక రోజు చంపేస్తాను, సో నాతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండి. మన ఓషన్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు ఓషన్ గారిని మన అయాన కోచి ఎందుకు పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకున్నాడని. మీకు ఒక డౌట్ అనేది వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని క్లారిఫై చేస్తాను. ఒకవేళ వైట్ రూమ్ స్టూడెంట్ మన ఓషన్ గారే అయితే తను ఇంత అటెన్షన్ తెచ్చుకోవాల్సిన పని లేదు. అండ్ ఇంత సినారియోని చెక్ చేసిన తర్వాత మన అయాన కోచి వీడొక వైట్ రూమ్ స్టూడెంట్ కాదని చెప్పి 100% కన్ఫర్మ్ చేసుకుని నుంచినే అండ్ వీడొక పిల్లబచ్చగా డిసైడ్ చేసుకునే తనని పార్ట్నర్ కింద అయితే మార్చుకుంటాడు అనమాట. సో మీకు డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే మనకి నెక్స్ట్ సీన్స్ అనేది చూపిస్తామట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ననాసే ఇంకా ఉరికిత ఇద్దరు కూడా అలయన్స్ ఫామ్ చేస్తారు. అలా కొద్ది రోజుల తర్వాత స్పెషల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మే 1st రోజు అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ క్లాస్ 2Dలో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ రిజల్ట్స్ చూసి షాక్ అయిపోతారు అనమాట. ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవరి స్టూడెంట్, ఎందుకంటే ఆ స్పెషల్ టెస్ట్ లో మ్యాథ్స్ ఎగ్జామ్ లో మన అయాన కోచికి 100కి 100 వచ్చింటాయి. ఇన్ఫాక్ట్ అయాన కోచి ఒక్కడికి తప్పు నేర్చి మీండే వాళ్ళందరూ
కూడా కనీసం 90 కూడా రీచ్ అయ్యారు అనమాట. అందరూ 87, 84, 80 దీంట్లోపలే ఉంటారు. కేవలం మన ఆయన కొంచెం ఒక్కనికే మ్యాథ్స్ ఎగ్జామ్లో 100 వచ్చింటాయి. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మన ఆయన కోజీ ఇంకా హురికితను అయితే చూపిస్తామంట. సో ఆయన కోజీ తనకంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మన హురికిత పాప అయితే డిఫీట్ని యాక్సెప్ట్ చేసి ఆయన కోజీకి సారీ చెప్తుంది. అండ్ అంతేకాకుండా మన ననాసే మొన్న రాత్రి మనతో మాట్లాడింది కదా, సో నువ్వు దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఇంకప్పుడే మనకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తామంట. ఎప్పుడైతే ఓషన్ గడ్ వెళ్ళిపోతాడో ఇంకప్పుడే మన వాళ్ళంతా కూడా ననాసే పాపని నువ్వు కూడా యాక్ట్ చేసావు కదా, సో కావాలని నువ్వు మా తాకొచ్చి మాట్లాడావు కదా అనడంతో ఇంకా దానికి మన ననాసే పాప కూడా లేదు, నేను నిజంగానే మీతో పాటు వర్క్ చేద్దాం అనుకున్నాను, బట్ మా అందరి టాప్ ప్రియారిటీ కూడా అయానా కోజీని అయితే డౌన్ చేయడమే. ఎందుకంటే ఎవరైతే అయానా కోజీ కియోటాకా క్లాస్ 2Dలో ఉండే స్టూడెంట్ని ఎక్స్పెల్ చేపిస్తారో వాళ్ళకి 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ అయితే రివార్డ్గా పెట్టారు. అందుకని మేము ఇలా చేసామనడంతో ఇంకా మాట్లాడిన సూడోగాడు ఇంకా హురికిత ఎవరు ఇదంతా చేసిండేదనడంతో ఇంకా దానికి ననాసే పాప కూడా అది మీరు తెలుసుకోకుంటేనే మీకే మేలు, బట్ ఇదంతా ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా అయానా కోజీ సెన్పైకి అయితే తెలిసి ఉంటుంది, సో మీరు ఆయన్ని అడిగి తెలుసుకోండి. కానీ ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా ఎక్కువగా నమ్మద్దండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా డేంజరస్. అండ్ వీళ్ళందరి టార్గెట్ కూడా ఇప్పుడు అయానా కోజీ సెన్పైనే, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనడంతో ఇంకా మాట్లాడిన హురికిత పాప కోపం తెచ్చుకొని ఇంత చేసిందే కాక మళ్ళీ సలహాలు ఇస్తున్నావంటే అని చెప్పి తనని తిడుతూ ఉండగానే అప్పుడే మన ఆయన కోచ్ కూడా ఏం పర్లేదు హురికిత సైలెంట్గా ఉండో, ఇన్ఫాక్ట్ తను చెప్తానే మన మంచికెళ్ళే అండ్ నాకు ఇదంతా కూడా ముందునే తెలుసు అంటాడు. ఇంకప్పుడే ననాసే పాప కూడా నేను కేవలం హోషన్ గానికి జస్ట్ కొంచెం హెల్ప్ చేశాను, బట్ ఈ విషయం గురించి మీకు ముందు నుంచినే చెప్దాం అనుకున్నా కానీ నాకు ఎక్కడా కూడా ఛాన్స్ అయితే రాలేదు, బట్ ఇప్పుడు క్లారిటీ చెప్తాను చూడండి. అయానా కోజీ సెన్పై గారే ఈ స్కూల్కి కరెక్ట్ పర్సన్. ఖచ్చితంగా ఈ స్కూల్లో ఎవరైనా గ్రేటెస్ట్ స్టూడెంట్ ఉన్నాయంటే అది ఆయన మాత్రమే అని చెప్తుంది. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకోండి మన హురికిత కూడా. ఆ రోజు ననాసి చెప్పినది కరెక్టే కదా అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలకు మన ఆయన కొంచెం రిప్లై ఇచ్చే లోపలే అక్కడికి మన చవసేర మేడం వచ్చి చైర్మన్ గారు నిన్ను కలవాలనుకుంటున్నారు అని చెప్తుంది. ఇంకా ఆ మాటలైన ఉరికిత కూడా ఓకేలే మనం ఈ డిస్కషన్ అనేది మళ్ళీ పెట్టుకుందాం అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన ఆయన కోజీ కూడా వెంటనే చైర్మన్ తాకైతే వెళ్ళి కలుస్తాడు. ఇంకా అప్పుడే చైర్మన్ గారు కూడా ఓకే ఏప్రిల్ మంత్ ఎండుకు వచ్చేసింది కదా, సో ఆ వైట్ రూమ్ స్టూడెంట్ ఎవరో కనిపెట్టావా అనడంతో ఇంకా మన ఆయన కోజీ కూడా లేదు నేను తనను కనిపెట్టలేదు అనడంతో ఇంకా ఆ మాటలైన చైర్మన్ గారు ఏంటి ఇదంతా వింతగా ఉంది, ఒకవేళ నువ్వు తనని నిజంగానే కనిపెట్టుకుంటే అతను నేను అనుకున్న దానికంటే బాగానే కలిసిపోయినట్లున్నాడు అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కోజీ కూడా బహుశా వాడు నా దగ్గర రాలేదా లేదంటే మీరు తప్పుడు అని పంపించారేమో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం, ఏ వైట్ రూమ్ స్టూడెంట్ని నేను సెండ్ చేయలేదని చెప్తాడు. ఇంకా మాట్లాడిన ఆ చైర్మన్ గారు కూడా అయితే ఓకే ఇప్పుడు నువ్వు గెలిచిండొచ్చు, బట్ ఫ్యూచర్లో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యాన కోజీ, ఓకే ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అనడంతో దానికి మన అయ్యాన కోజీ కూడా మీరేమనుకోనంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చిన, మీరు నన్ను ఎక్స్పెల్ చేయించాలని చెప్పి వైట్ రూమ్ స్టూడెంట్ని పిలిపించారు కదా, వాడు ఏమన్నా మేము మాట వినలేదా? నేను ఎక్కడా కూడా వైట్ రూమ్ స్టూడెంట్ని అయితే సెండ్ చేయలేదు, వాడు కేవలం నన్ను ఎక్స్పెల్ చేయించడానికి అసలు ఏ ప్లాన్ వేయలేదు అనుకుంటా అనడంతో ఇంకా మాట్లాడిన చైర్మన్ గారు కూడా నీకు ఒక విషయం తెలుసా, ఆ వైట్ రూమ్ స్టూడెంట్ని నేను మాత్రం పిలుచుకురాలేదు, తను కేవలం తనంతకు తనే వచ్చారు అండ్ తనని సెలెక్ట్ చేసినది నాకంటే పెయిన్ ఉండే వ్యక్తులు, సో తనతో నువ్వు జాగ్రత్త అని చెప్తాడు. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న మన అయ్యానా కోజీ కూడా అయితే ఈ చైర్మన్ గారు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, తిను నాతో చెప్తాను ఇదంతా నిజమా లేకుంటే అబద్ధమా, ఒకవేళ బయట రూమ్ స్టూడెంట్ వచ్చింటే తను నా ముందర ఉన్నాడా వెనకలు ఉన్నాడా పక్కన ఉన్నాడా లేకుంటే ఎక్కడున్నాడో తెలీదు, బట్ వాడున్నంత వరకు నేను ఈ స్కూల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. అప్పుడే మన ఆయన కొంచెం ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. నిజానికి మన చైర్మన్ గారు దాంతోపాటు వైట్ రూమ్ స్టూడెంట్ గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు అండ్ ఎవరైతే ఇక్కడికి వైట్ రూమ్ స్టూడెంట్ వచ్చింటాడో ఆ స్టూడెంట్కి మన ఆయన కోజీ అంటే అస్సలు సరిపోదు, ఎందుకంటే మన ఆయన కోజీ మీద తనకి జెలసీ ఉంది, హేట్రేట్ ఉంది. ఇవన్నీ కూడా తనకి ఎందుకున్నాయంటే కేవలం వైట్ రూమ్ స్టూడెంట్స్ అందరిలో కంటే మాస్టర్ పీస్ అంటే ఆయన కోజీ అని చెప్పి అందరికీ తెలుసు, బట్ దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయడమే ఆ వైట్ రూమ్ స్టూడెంట్ యొక్క మెయిన్ లక్షణం, సో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఉంటాడు. ఇంకా దాన్ని ఆలోచించకుండా మన ఆయన కోజీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అప్పుడే మనకి ఈ స్పెషల్ టెస్ట్ యొక్క ఓవరాల్ ర్యాంకింగ్ అయితే చెప్తారనమాట. ఫస్ట్ ప్లేస్లో యథావిధిగా క్లాస్ 2A వాళ్ళు ఉంటారు, వాళ్ళు 725 పాయింట్లతో, అండ్ సెకండ్ ప్లేస్లో క్లాస్ 2C వాళ్ళు ఉంటారు, వాళ్ళ యావరేజ్ వచ్చి 673 పాయింట్స్, అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చి క్లాస్ 2D వాళ్ళు ఉంటారు విత్ 640 పాయింట్స్, అండ్ ఫైనల్గా లాస్ట్ ప్లేస్లో మన క్లాస్ 2B వాళ్ళు ఉంటారు 621 పాయింట్స్తో. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.